హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ ఫర్ చందు, మీ క్రియాంటెక్ 0508. సో ఈరోజు మీరు తమిళ చూసారు కదా, మనకైతే రైల్వేలో 312 ఖాళీ పోస్టులకు అయితే నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. సో దీనికి సంబంధించి ఇప్పుడు తమిళ కూడా అదే ఉంది. సో నేనైతే క్లియర్గా డీటెయిల్స్ అయితే స్టెప్ బై స్టెప్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మరి స్టార్టింగ్ డేట్ ఎప్పుడు, లాస్ట్ డేట్ ఎప్పుడు, మరి క్వాలిఫికేషన్ ఏంటి, మరి ఎవరెవరు అప్లికేషన్ చేసుకోవచ్చు, అప్లికేషన్ మోడ్ ఏ విధంగా ఉంది, ఎగ్జామ్ ఉందా లేకపోతే డైరెక్ట్ ఇంటర్వ్యూ ఉందా అనేది క్లియర్గా స్టెప్ బై స్టెప్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియోని అయితే చివరి వరకు స్కిప్ చేయకుండా క్లియర్గా చూడండి. అదేవిధంగా కొత్త వ్యూవర్స్ ఎవరైనా నా ఛానల్ కానీ వీడియోస్ కానీ చూస్తున్న వారైతే కంపల్సరీ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. పక్కన ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేసి పెట్టుకోండి. ఆల్ నోటిఫికేషన్ అయితే క్లిక్ చేసి పెట్టుకోండి. అప్పుడే మా వీడియోస్ అండ్ నోటిఫికేషన్ రూపంలో మీకు రావడం జరుగుతుంది. సో ఈరోజు అయితే చూద్దాం. మరి మనకు ఆర్ఆర్బీలో వచ్చినటువంటి 312 ఉద్యోగాల గురించి ఇప్పుడు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో చూద్దాం. సో రైల్వేలో అయితే మనకు తెలుసు, మీకు సెంట్రల్ గవర్నమెంట్ సంస్థ అందరికీ తెలుసు. దీని నుంచి అయితే మనకు 312 ఖాళీలకు అయితే నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. సో దీనికి సంబంధించి చూద్దాం మరి మొత్తం ఏమేమి ఉన్నాయి, ఇంకా ఏ విధంగా అప్లికేషన్ తీసుకోవాలని. సో మొత్తం పోస్టుల సంఖ్య వచ్చేసి మనకు 312 ఉద్యోగాలకైతే నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. సో ఇందులో ఖాళీల వివరాలు చూసుకుంటే మరి ఏ విధంగా ఉన్నాయి, ఏమేమి ఖాళీలు ఉన్నాయని చూసుకుంటే మనకు చీఫ్ లా అసిస్టెంట్ లెవెల్లో వచ్చేసి మనకు లెవెల్ 7లో వచ్చేసి మనకు 22 ఉద్యోగాలు అయితే ఉండడం జరిగింది. మనకు చీఫ్ లా అసిస్టెంట్ లెవెల్ 7 ప్రకారం చూసుకుంటే 22 ఉద్యోగాలున్నాయి. అదేవిధంగా పబ్లిక్ ప్రాసిక్యూటర్ లెవెల్ 7లో వచ్చేసి మనకు 7 ఉద్యోగాలు అయితే ఉండడం జరిగింది. అదేవిధంగా జూనియర్ ట్రాన్స్లేటర్ హిందీలో వచ్చేసి మనకు ఆ లెవెల్లో లెవెల్ 6 ప్రకారం చూసుకుంటే మనకు దాదాపు మనకు 202 ఉద్యోగాలు అయితే ఉండడం జరిగింది. అదేవిధంగా సీనియర్ పబ్లిక్ ఇన్స్పెక్టర్ లెవెల్ 6 ప్రకారం చూసుకుంటే మనకు 15 ఉద్యోగాలు అయితే ఉండడం జరిగింది. స్టాఫ్ అండ్ వెల్ఫేర్ ఇన్స్పెక్టర్ లెవెల్ 6లో చూసుకుంటే మనకు, అదేవిధంగా సైంటిఫిక్ అసిస్టెంట్ ట్రైనింగ్ లెవెల్ 6లో చూసుకుంటే 2 ఉద్యోగాలు అయితే ఉండడం జరిగింది. అదేవిధంగా ల్యాబ్ అసిస్టెంట్ గ్రేడ్ 3 కెమిస్ట్రీ అండ్ మెటలాజిస్ట్ లెవెల్ 2లో చూసుకుంటే మనకు దాదాపు 39 ఉద్యోగాలను అయితే వీళ్ళు భర్తీ చేస్తున్నారు. అదేవిధంగా సైంటిఫిక్ సూపర్వైజర్ ఎర్గోనమిక్స్ అండ్ ట్రైనింగ్ లెవెల్ 7లో చూసుకుంటే మనకు ఒక పోస్ట్ అయితే ఉండడం జరిగింది. ఈ విధంగా వివిధ విభాగాల్లో ఖాళీలు అయితే డిఫరెంట్గా ఉన్నాయి, వేరువేరుగా ఉండడం జరిగింది. మొత్తం వచ్చేసి 312 ఉద్యోగాలను అయితే వీళ్ళు ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్నారు. సో అస్సలు మిస్ అవ్వదు, ప్రతి ఒక్కరు కూడా అప్లికేషన్ అయితే చేసుకోండి. మీకు ఏదైతే సూటబిలిటీ ఉండి, ఏదైతే మీకు క్వాలిఫికేషన్ తగ్గట్టుగా జాబ్ సూట్ అవుతుందో దానికి మీరు అప్లికేషన్ చేసుకోండి. దీనికి సంబంధించి ఫుల్ నోటిఫికేషన్ కూడా చూడండి. దానికి సంబంధించినటువంటి అఫీషియల్ వెబ్సైట్ లింక్ నేను డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను. సో ఇక్కడ ఎలిజిబిలిటీ చూసుకుంటే మనకేంటంటే ఇక్కడ పోస్టులను అనుసరించి వేరువేరుగా మనకు విద్యార్హతలు అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఎందుకంటే డిఫరెంట్ విభాగాల్లో ఖాళీలు ఉన్నాయి. సో దానికి సంబంధించి క్వాలిఫికేషన్ కూడా వేరువేరుగా ఉండడం అయితే జరిగింది. సో దాన్ని చూసి మీరైతే అప్లికేషన్ చేసుకోండి. మీకు ఏ జాబు మీ క్వాలిఫికేషన్కు తగ్గట్టుగా ఉంది, దాన్ని బట్టి మీరు అప్లికేషన్ అయితే చేయడం ఉంది. నెక్స్ట్ చూసుకుంటే మరి ఈ యొక్క జాబ్స్కి అప్లికేషన్ చేయాలంటే వయోపరిమితి ఏజ్ ఎంత ఉండాలని చూసుకుంటే కనీస వయసు వచ్చేసి మనకు 18 సంవత్సరాలు ఉండాలి. 18 సంవత్సరాల కంటే తక్కువ ఉండద్దు, కంపల్సరీ 18 సంవత్సరాల నిండి ఉండాలి. గరిష్టంగా వయసు చూసుకుంటే మనకు దాదాపు 40 ఏళ్ళ వరకు అయితే మీరు ఉండొచ్చు. సో 40 ఇయర్స్ వరకు అయితే మీకు ఏజ్ ఇవ్వడం జరిగింది. సో ఇంకేమైనా ప్రభుత్వ నిబంధనల ప్రకారం అయితే మీకు ఏజ్ సడలింపులో అయితే మీకు ఇవ్వడం అయితే జరుగుతుంది. సో వివిధ వర్గాలకైతే సడలింపు అయితే ఇస్తారు. యాజ్ పర్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం అయితే గుర్తుపెట్టుకోండి. సో అప్లికేషన్ వచ్చేసి మనకు మోడ్ ఆఫ్ అప్లికేషన్ ఆన్లైన్ ద్వారా మీరు అప్లికేషన్ అయితే చేయాల్సి ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఆఫ్లైన్ కాదు, ఆన్లైన్ ద్వారానే అప్లికేషన్ చేయాలి. సో అప్లికేషన్ ప్రారంభ తేదీ వచ్చేసి మనకు డిసెంబర్ 30 నుంచి అయితే ఈ యొక్క అప్లికేషన్లు అయితే స్టార్ట్ అయిపోయినాయి. సో తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా అప్లికేషన్ అయితే చేయండి. మంచి ఆపర్చునిటీ, ఎందుకంటే మనకు సెంట్రల్ గవర్నమెంట్ సంస్థ అయినటువంటి రైల్వేలో యొక్క ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది, గుర్తుపెట్టుకోండి. సో నెక్స్ట్ చూసుకుంటే మనకు అప్లికేషన్ ఫీజు. మరి అప్లికేషన్ ఫీజు ఎంత ఉంటుంది, దీనికి అప్లికేషన్ చేయాలి అనుకుంటే మనకు చూసుకుంటే ఇక్కడ జనరల్, ఈడబ్ల్యూఎస్ అండ్ ఓబీసీ అభ్యర్థులకు వచ్చేసి మనకు 500 రూపాయలు అయితే మనకు అప్లికేషన్ ఫీజు అయితే ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఓకేనా. సో కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ తర్వాత మళ్ళీ 400 అయితే తిరిగి చెల్లిస్తారు. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మీకు అప్లికేషన్ ఫీజు ఉంటుంది. జనరల్ అండ్ ఓబీసీ అండ్ ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు వచ్చేసి మనకు 500 రూపాయలు అయితే ఫీజు ఉంటుంది. ఇన్ కేస్ మీరు ఎగ్జామ్ రాసిన తర్వాత, మీకు కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ ఉంటుంది కదా, ఎగ్జామ్ అటెండ్ అయ్యి రాసిన తర్వాత
మీకు తిరిగి 400 అయితే చెల్లిస్తారు. మీకు ఎగ్జామ్ రాస్తేనే చెల్లిస్తారు. ఎగ్జామ్ రాయకపోతే మళ్ళీ రిటర్న్ అయితే ఇవ్వరు. సో ఎగ్జామ్ రాసిన వాళ్ళకి 500 నుంచి 400 అయితే తిరిగి మీ అకౌంట్లోకి అయితే జమ చేస్తారు. అది ఒకటి గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా పీడబ్ల్యూడి అండ్ మహిళలు, ట్రాన్స్జెండర్స్, ఎక్స్ సర్వీస్ మెన్, అదేవిధంగా ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, ఈబీసీ అభ్యర్థులకు వచ్చేసి మనకు 250 రూపాయల ఫీజు అయితే ఉండడం జరిగింది. గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ కూడా వీళ్ళకి ఏంటంటే కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ రాసిన తర్వాత నగదు తిరిగి వీళ్ళకి చెల్లిస్తారు. మళ్ళీ 250 కూడా వీళ్ళకి రిటర్న్ చేస్తారు. ఎప్పుడు వీళ్ళు ఎగ్జామ్ రాస్తేనే, ఇన్ కేసు ఎగ్జామ్ రాయకపోతే మాత్రం రిటర్న్ ఇవ్వరు. ఎగ్జామ్ రాస్తేనే మీకు యొక్క 250 అనేది రిటర్న్ ఇస్తారు. గుర్తుపెట్టుకోండి. జనరల్ అండ్ ఓబీసీ, ఈబీసీ అండ్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకైతేనేమో 500 పే చేస్తే 400 రిటర్న్ ఇస్తారు ఎగ్జామ్ రాస్తే. మిగిలిన వాళ్ళకు 250 ఫీజు ఉంటుంది. వీళ్ళు ఎగ్జామ్ రాస్తే 250 రిటర్న్ చేస్తారు. రాయకపోతే రిటర్న్ చేయరు. అదొకటి గుర్తుపెట్టుకోండి. ఎగ్జామ్ ఫీజు సంబంధించినటువంటి అది అప్లికేషన్ ఫీజు అనమాట. గుర్తుపెట్టుకోవాలి. లాస్ట్ డేట్ ఎప్పుడు మరి దీనికి అప్లికేషన్ చేయాలి అంటే మనకు వచ్చేసి జనవరి 31, 2026 ఇది లాస్ట్ డేట్ అనమాట. మనం ఈ యొక్క ఉద్యోగానికి అప్లికేషన్ చేయడానికి చివరి తేదీ. గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ చూసుకుంటే ఇక్కడ సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది, మరి ఏ విధంగా ఈ యొక్క సెలక్షన్ ప్రాసెస్ ఉండబోతుంది అంటే, మీరు అప్లికేషన్ చేసిన తర్వాత కంపల్సరీ మీకైతే మీ అప్లికేషన్ అని స్క్రూటినీ ఇస్తారు. అన్ని కరెక్ట్గా ఉన్న అప్లికేషన్లు మాత్రమే రిసీవ్ చేసుకుంటారు, మిగిలిన రిజెక్ట్ అవుతాయి. సో తర్వాత ఇంకోటి కంపల్సరీ మీకు కంప్యూటర్ బేస్లో రాత పరీక్ష ఉంటుంది. సిబిటి విధానంలో అయితే మీకు ఎగ్జామ్ అయితే పెట్టడం జరుగుతుంది. గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా మనకు కొన్నిటికి ట్రాన్స్లేషన్ టెస్ట్ కూడా ఉంటుంది. గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే కొన్ని జూనియర్ ట్రాన్స్లేటర్ జాబ్స్ కూడా ఉన్నాయి కాబట్టి అందులో డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా అభ్యర్థులను అయితే ఎంపిక చేస్తారు. సో కంపల్సరీ ఎగ్జామ్ ఉంటుంది. కొన్నిటికేమో ట్రాన్స్లేటర్ పరీక్ష కూడా నిర్వహించిన తర్వాత ఫైనల్గా ఎవరైతే సెలెక్ట్ అవుతారో అభ్యర్థులను అయితే వాళ్ళ యొక్క డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసిన తర్వాత ఫైనల్గా వాళ్ళని అయితే ఆన్బోర్డ్ అయితే చేసుకోవడం జరుగుతుంది. గుర్తుపెట్టుకోండి. మనకు 2 స్టేజెస్లో వీళ్ళైతే ఆన్బోర్డ్ చేసుకుంటున్నారు. సో మీరు అప్లికేషన్ చేస్తారు, మీకు సిబిటి విధానంలో ఎగ్జామ్ పెడతారు, కొన్నిటికైతే మనకు ట్రాన్స్లేటర్ టెస్ట్ కూడా పెడతారు కొన్ని ఉద్యోగాలకు ఉంది. సో తర్వాత ఫైనల్గా సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకైతే డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసుకొని వాళ్ళనైతే ఆన్బోర్డ్ అయితే చేసుకోవడం జరుగుతుంది. గుర్తుపెట్టుకోండి. సో ఈ విధంగా ఉంటుంది సెలక్షన్ ప్రాసెస్ అయితే. నెక్స్ట్ చూసుకుంటే మనకు ఎగ్జామ్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుంది, మరి ఎగ్జామ్ మోడ్ ఆఫ్ ఎగ్జామ్ అంటే మనకు ఏ విధంగా ఉంటుంది అంటే చూసుకుంటే మనకు వచ్చేసి ఇక్కడ ప్యాటర్న్ చూసుకుంటే కంప్యూటర్ టెస్ట్లో వచ్చేసి మనకు ప్రశ్నలు అన్నీ కూడా మనకు మల్టిపుల్ చాయిస్ అయితే క్వశ్చన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. గుర్తుపెట్టుకోండి. సో మీకు సిబిటి విధానంలో ఎగ్జామ్ ఉంటుంది. టోటల్గా కూడా అన్ని మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అయితే మీకు ఇస్తారు. అది కూడా గుర్తుపెట్టుకోవాలి. 100 ప్రశ్నలను 90 నిమిషాల్లో అయితే మీరు పూర్తి చేయాల్సి ఉంటుంది. గుర్తుపెట్టుకోండి. నెగిటివ్ మార్కులు కూడా ఉంటాయి. సో అది కూడా గుర్తుపెట్టుకోవాలి. ప్రతి తప్పుడు సమాధానానికి 1/3 వంతు మార్కులను అయితే కోత విధిస్తారు. గుర్తుపెట్టుకోవచ్చు. సో కంపల్సరీ మీకు 100 మార్కులకి అయితే క్వశ్చన్ పేపర్ అయితే ఉంటుంది. అన్ని మల్టిపుల్ చాయిస్. 90 నిమిషాలు అయితే మీకు టైం ఇస్తారు. గుర్తుపెట్టుకోండి. సో ప్రతి 3 తప్పులకైతే ఒక మార్క్ అయితే కట్ అవుతుంది. నెగిటివ్ మార్కింగ్ ఉంది. అది ఒకటి గుర్తుపెట్టుకోండి. సో ఇదనమాట మనకు ఎగ్జామ్ ప్యాటర్న్ అనమాట. సో 100 క్వశ్చన్లు ఉంటాయి, 90 నిమిషాల టైం ఉంటుంది. సో ప్రతి 3 తప్పు సమాధానాల కంటే తప్పుడు ఆన్సర్స్కి అయితే ఒక మార్క్ అయితే కట్ అవుతుంది, నెగిటివ్ మార్కింగ్ ఉంది. అదొకటి గుర్తుపెట్టుకోవాలి. సో ఇది మనకు ఎగ్జామ్ ప్యాటర్న్. అదేవిధంగా దీనికి సంబంధించినటువంటి ఫుల్ డీటెయిల్స్ మీకు కావాలంటే ఈ యొక్క అఫీషియల్ వెబ్సైట్ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూసుకోవచ్చు. ఇది కూడా మనకు rrbsikandrabad.gov.in ఈ యొక్క వెబ్సైట్లోకి లాగిన్ అయ్యి సో కంప్లీట్గా పీడిఎఫ్ అయితే నోటిఫికేషన్ ఏదైతే ఉందో దాన్ని రీడ్ చేయండి. మీ క్వాలిఫికేషన్ తగ్గట్టుగా ఏ జాబ్ మీకు సూటబుల్గా ఉందో చూసి అప్లికేషన్ చేసుకోండి. అదేవిధంగా అప్లికేషన్ చేసేటప్పుడు కూడా క్లియర్గా మీ యొక్క డీటెయిల్స్ అయితే ఎంటర్ చేయండి. మీ నేము, ఫుల్ నేము, సర్నేము, అదేవిధంగా మీ అకాడమిక్ క్వాలిఫికేషన్స్, అదేవిధంగా మీ కమ్యూనికేషన్ అడ్రస్ కూడా క్లియర్గా మెన్షన్ చేయండి, ఎలాంటి తప్పు లేకుండా. సో ఫైనల్గా ఒకసారి చెక్ చేసుకొని మీ యొక్క అప్లికేషన్ అయితే చెక్ చేసుకోండి. అదేవిధంగా ఫోటో కావచ్చు, సిగ్నేచర్ కావచ్చు క్లియర్గా అప్లోడ్ చేసిన తర్వాత ఫైనల్గా ఒకసారి ప్రివ్యూ చెక్ చేసుకున్న తర్వాత మీ యొక్క అప్లికేషన్ అయితే సబ్మిట్ చేయండి. అదేవిధంగా ఒక కాపీని అయితే హార్డ్ కాపీ తీసి పెట్టుకోండి, ఫర్దర్గా మీకు యూజ్ అవుతుంది. సో ఇదనమాట. ఈ విధంగా మీరైతే ఈ యొక్క జాబ్కి అయితే అప్లికేషన్ అయితే తీసుకోవచ్చు. మంచి ఆపర్చునిటీ, ఎవరు మిస్ అవ్వదు. ప్రతి ఒక్కరు కూడా అప్లికేషన్ చేయండి. మనకు దాదాపు 312 ఖాళీలు అయితే ఆర్ఆర్బీ నుంచి రావడం అయితే జరిగింది. సో ఇది ఈరోజు మంచి సెంట్రల్ జాబ్ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అండ్ వీడియో నచ్చితే కంపల్సరీ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నా ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.